కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్. సో పెద్ద సెట్స్ గురించి వెళ్దాం. ఎన్ని డేస్ అన్నావు? 16 డేస్. 16 డేస్లో రామ్ చరణ్ అన్న ఉన్నారు. 15 డేస్ నేను రామ్ చరణ్ అన్నట్టు ఉన్నా. 15 డేస్ ఉన్నావు రే, సూపర్. అండ్ 16 డేకి శివరాజ్ కుమార్తో ఉన్నా. ఓకే. సో రామ్ చరణ్ గారు ఎప్పుడన్నా నీ బొగ్గ గిల్లారా? ఇంతంత బొగ్గలు వేసుకుని ఉన్నావు కదా, గిల్లారా? అవునా? ఏమని పిలుస్తారు నిన్ను? దుబ్బారా కూడా అంటాడు. ఆయన కూడానా? నీకు ఇంకా అది నిక్నేమ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్కి ద హీరో ఇషాన్ అని చెప్పి పెట్టారు కదా, నువ్వు అందరికీ చెప్పలేదా ఇషాన్ అంటే డుబ్బోడా కాదు ద హీరో అని చెప్పి? చెప్పలేదా? ఎప్పుడు. ఎందుకు చెప్పలేదా? ఎందుకంటే వాళ్ళందరూ వేరే ఊళ్ళో ఉంటాడు కదా. చెప్పడానికి కుదరలేదా? ఓకే, యా. సో ఇప్పుడు రామ్ చరణ్ గారిని కలిసావు కదా, ఎన్ని 15 డేస్ స్పెండ్ చేసావు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా సక్సెస్ అయిన తర్వాత కలుస్తావా? సినిమా సూపర్ హిట్ అవుద్దంట, ఆల్రెడీ బయట అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వేమన్నా చూసావా చిన్న క్లిప్స్? చిన్న వీడియోస్ ఏమన్నా పెద్దవి? అంటే నేను ట్రైలర్ చూసావు. ట్రైలర్లో నీ కట్ పడిందా? అంటే శివరాజ్ కుమార్ సార్ యాజ్ గౌడ్రి లాగా యాక్ట్ చేశారంట. అండ్ అందులో ఆ ట్రైలర్లో నేను ఉన్నా. నువ్వు ఉన్నావు. సో ఇవే నా కట్ట ఒక చిన్న పోస్టర్ నువ్వు కూడా అప్లోడ్ చేసావుగా, ఇలా ఉన్నావు కదా. ఏదో ఒకసారి ఆ పోజ్ పెట్టు, పెద్ద పోజ్. ఇప్పుడు జిమ్ చేస్తావు నువ్వు? వెళ్ళట్లేదా? ఏ మానేసావా? వెళ్ళట్లే, ఎందుకంటే నాకు బిజీ ఉంది షూటింగ్. అబ్బా, ఇది సిగ్గు తెచ్చుకోవాల్సింది. మనోడు కూడా చాలా బిజీగా ఉన్నాడు జిమ్కి వెళ్తున్నావు అంటే. బట్ ఇప్పుడు నువ్వు స్కూల్ చదువుతున్నావు కదా, ఏ క్లాస్? ఫోర్త్ స్టార్టింగ్. 4th వస్తావు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకా ఏం ఫిల్మ్స్ చేస్తున్నావు? అంటే నేను ఫహద్ ఫాజిల్తో చేసా ట్రబుల్ ద ట్రబులా? ఓకే. ఆయన ఏం మాట్లాడారు? అంటే నేను హాయ్ చెప్పా, అంటే ఇంకేం చెప్పలేదా? ఇంకేం చెప్పలే. ఫహద్ ఫాజిల్ గారు కూల్గా ఉన్నారా? కోపంగా కనిపించారా? కోపంగా లేడు, కూల్గానే కనిపించాడు. ఇంకేం సినిమాలు చేసావు? ఇంకే సినిమాలా అంటే నేను వెంకటేష్తో కూడా చేసా. వెంకటేష్ గారితో చేస్తున్నావా? వెంకటేష్ గారితో. ఏంటి నెక్స్ట్ సినిమానా? అవుతుంది, షూట్ అవుతుంది ఇంకా. ఎన్ని డేస్ చేసావు? ఎన్ని డేసా అంటే 6 డేస్ చేసా. 6 డేస్. సో త్రివిక్రమ్ సార్ వెంకటేష్ సార్ మూవీ అదేనా? త్రివిక్రమ్ సార్ అయినా డైరెక్టర్? ఓకే. సో అప్పుడు వెంకటేష్ సార్తో చేస్తున్నాను అన్నావు కదా, 6 డేస్ కదా చేసింది. ఆ 6 డేస్ ఏమన్నా మాట్లాడారా సార్ నీతో? మాట్లాడారు. ఏమన్నారు? అంతా మాట్లాడారు. అంటే నేను వెంకీ మామ అని ఎప్పుడు పిలుస్తా. వెంకీ మామ అంటావా? వా. నేను ఫోటో కూడా తీసుకున్నా. ఫోటో ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నావా ఆయన దగ్గర? ఆటోగ్రాఫ్ తీసుకోలే, ఇంకా డేస్ ఉన్నాయి కాబట్టి. షూట్ ఉన్నట్టుంది కదా ఇంకా. 2027 వచ్చాక నా బర్త్డే వస్తుంది. మళ్ళీ నేను అప్పుడు తీసుకుంటావా? నాకు షూటింగ్స్ ఉంటే నేను రాపించుకుంటా. సో వెంకటేష్ సార్ ఏం చెప్తారు నీతో, ఏం మాట్లాడుతూ ఉంటారు? అంటే ఫస్ట్ ట్రైన్ సెట్లో ఉన్నాం. నేను వెంకీ మామతో ఏం మాట్లాడా అంటే, హాయ్ వెంకీ మామ, ఏం చేస్తున్నాడని చెప్పా. షూటింగ్ చేస్తున్నాడని చెప్పాడు. మరి అది అంత మర్చిపోయినా. అంటే వెంకీ మామ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏ క్లాస్ అని చెప్తే నేను 3rd క్లాస్ అని చెప్పా. మళ్ళీ నేను చెప్పాను 4th స్టార్టింగ్ అని. మళ్ళీ వెంకీ మామ ఏం చెప్తున్నాడంటే, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్తే వెళ్ళట్లే అని చెప్పా. ఏ అని చెప్తే ఎందుకంటే నేను షూటింగ్స్తో బిజీ ఉన్నా అని చెప్పా. మళ్ళీ వెంకీ మామ ఏం చెప్పారంటే, ఫస్ట్ నువ్వు చదువుకోవాలి, మళ్ళా నువ్వు షూటింగ్స్ చేయాలి. మీ మమ్మీకి చెప్పు, మమ్మీ నేను ఫస్ట్ నేను స్కూల్కి వెళ్తా, మళ్ళీ నేను షూటింగ్ చేసుకుంటా అని చెప్పు మీ మమ్మీకి.
అని చెప్పాడు వెంకీ మామ. వావ్, వెంకీ మామ ఎంత మాట్లాడారా నీతో? వెంకీ మామ మాట్లాడితే వెంకీ మామ అంటున్నావు అసలు. ఆయనే వెంకీ మామ అని పిలిస్తే ఏమనేవారు? ఆ, అంటే మామలాగున్నారని. మామలాగా ఉన్నారనా? మ్మ్. నైస్. ఎంత మాట్లాడావు వెంకటేష్ గారితో? చాలా. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ అసలు. మళ్ళా సెకండ్ డేను థర్డ్ డేకి మళ్ళీ నేను మాట్లాడా. మరి నేనేం చెప్పా అంటే ట్రైన్ సెట్లోనే ఉన్నాము సెకండ్ డేకి. నేనేంతో చెప్పా వెంకీ మామకి, హాయ్ వెంకీ మామ, నేను చిరంజీవి మీ ఫ్రెండ్ ఉంటాడే, చిరంజీవి గారు వాళ్ళ కొడుకుతో చేస్తున్నా అని చెప్తే వెంకీ మామ ఏం చెప్తాడంటే, ఇంకెవరితో చేస్తామని చెప్తే అంతేగా అని ఆయన డైలాగ్ ఆయనకు వాడావు, అంతేగా అని చెప్పి. నవ్వారు ఆయన వెంకటేష్ సార్? ఇది నవ్వలే. ఏం చెప్పాడంటే, ఏంటి నీకు అంటేగా డైలాగ్ ఇష్టమా అని చెప్పాడు. ఇష్టం అని చెప్పావా? ఈయన చెప్పాడు, వెంకీ మామ చెప్పాడు. అంటే ఓకే. నువ్వు తెలుగు చాలా తక్కువ మాట్లాడతావా బయట కూడా? అంటే నేను కొంచెం మాట్లాడతా తెలుగు. స్కూల్లో ఎలాగ ఇంగ్లీష్లో మాట్లాడమంటారు కదా, అందుకే నాకు తెలుగు పోతుంది. చాలా ముద్దుగా వస్తుంది, పోవట్లేదు ఏమని, మంచిగా పోతుంది. యా, బట్ సూపర్ అబ్బా నువ్వు అసలు. నీ లైఫ్కి నువ్వు వెంకటేష్ గారు నీకు మామ, రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ నువ్వు.